ఇప్పించారు. మన మంత్రి గారు మనమందరం ఎంతో రుణపడి ఉన్నామని చెప్తున్నాము. ఇంద్రమ్మ కళలు సాధించాలి. మన మంత్రి గారి సహాయం సహకారం ఎంతో అవసరం. మన ఇంట్లో ఉన్న రామకిషన్ నగర్ వాసులకు ఇప్పటి వరకు ఎప్పటి నుంచో ఇల్లు సమస్య ఉన్నది. కాబట్టి మనం గౌరవ మనము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఎస్సీ ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమం గురించి వస్తున్నామో, ఈ చట్టం ఏదైతే వచ్చిందో ఆ చట్టంలోనే మనకు ఈ రామకృష్ణ నగర్లో ఎన్నో విధాలుగా 50 ఏళ్ళ నుంచి ఇక్కడ సభ్యులకు వస్తాయి. రామకృష్ణ నగర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఈ యొక్క చట్టం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవకాశం వాళ్ళకు కల్పించాలని మన పెద్దలు జనానికి కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఊళ్ళను పక్కా ఇల్లు కట్టించి ఎక్కడో పోకుండా ఇక్కడే ఉండేటట్టు వాళ్ళని నిర్మించాలని మన యొక్క ఎంతో దాన్ని ఆశయం ఉంది. కాబట్టి వాళ్ళు మనల్ని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ యొక్క ఇది అవుతుందని వాళ్ళు కూడా ఎంతో ఆశిస్తున్నారు. కాబట్టి పెద్దలు దానం నాయకులు గారు కృషి చేయాలని నేను పదే అన్నగారికి చెప్తూ ఉంటాను. కాబట్టి అన్నగారు కూడా దాని గురించి ఎంతో శ్రమ తీసుకుంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి ఎన్నోసార్లు చెప్తున్నారు. ఆనంద్ గారు కూడా ఎన్నో లెటర్లు ఇచ్చారు. అన్నగారు కూడా మనం పంపించడం వల్ల లెటర్ కూడా ఎంతోమందికి పంపించారు. కాబట్టి ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఎస్సీ వారు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు ద్వారా ఈ అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తే మనకు కాంగ్రెస్ పార్టీకి కానీ మన దానం నాగేందర్ కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఈ ప్రత్యేకంగా ఇది ఒకటే ఉంది కాబట్టి, ఎందుకంటే అన్నగారి ద్వారా మనము వాటర్ సమస్య లేదు కాబట్టి, రోడ్డు కూడా లేదు, డ్రైనేజ్ సమస్య కూడా అన్ని అన్నగారి ద్వారానే మనం తీరుస్తుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని ఈ యొక్క సత్నాన్ని దాని వల్ల అవుతుందంటే అన్నగారు ఈ వద్ద శ్రద్ధ తీసుకొని మనకి ఈ ఇల్లు పక్కా ఇల్లు